ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో కృష్ణా పుష్కరాలకు కూడా నీటి కొరత తీరనుంది. ఆల్మట్టి నుంచి 2,18,000 క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 2,13,000, జూరాల నుంచి 60,000 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. మరో 2-3 రోజుల్లో ఈ నీరంతా శ్రీశైలానికి చేరనుంది. ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ముంపు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరగడంతో 6 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు అయితే ప్రస్తుత 18 టీఎంసీల నీరుంది. 6 గేట్ల ద్వారా 15,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు.